హాయ్ హలో నమస్కారం. మీరు చూస్తున్నది నేత్రాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్న ఈ ఇల్లు సేల్కైతే వచ్చింది. ఇంటి వివరాలు, ఇంటి కాస్ట్ గురించి తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా చూడండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ గంటను యాక్టివేట్ చేసుకోండి. మీరు చూస్తున్న ఈ ఇల్లు వచ్చేసి 160 గజాలలో వెస్ట్ ఫేసింగ్లో కట్టడం జరిగింది. ఈ ఇంటి కొలతలు 24x60 కొలతలతో G+1 పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ ఇంటి అడ్రస్ వచ్చేసి మునగనూరులోని శ్రీ రామాంజన్ నగర్ కాలనీ రోడ్ నెంబర్ 13లో లొకేటెడ్ అయి ఉంది. ఈ హౌస్ నుండి హైత్ నగర్ బస్ స్టాప్ కేవలం 3.5 కిలోమీటర్ దూరంలో ఉండడం, అలాగే ఓఆర్ఆర్కి 5 కిలోమీటర్స్ దూరంలో, ఎల్బీ నగర్ మెట్రోకి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ఇంటి ముందు రోడ్డు వచ్చేసి 25 ఫీట్ వైట్ రోడ్ రావడం జరిగింది. మున్సిపాలిటీ వాటర్ కనెక్షన్, అండర్ డ్రైనేజ్ కనెక్షన్ వచ్చింది. ఈ వీడియో వచ్చేసి ఓనర్ ప్రమోషన్ వీడియో కాబట్టి మీ నుండి ఎలాంటి కమిషన్ ఉండదు. పైన కనిపిస్తున్న ఓనర్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. ఇంటి సెట్ బ్యాక్ చూసుకున్నట్లయితే సౌత్ సైడ్ 1.5 ఫీట్, నార్త్ సైడ్ 2.5 ఫీట్, ఈస్ట్ సైడ్ 3.5 ఫీట్ సెట్ బ్యాక్స్ వదిలి కట్టడం జరిగింది. ఎంట్రన్స్ మెయిన్ డోర్ వచ్చేసి ఇండియన్ టేక్ వుడ్ వాడడం జరిగింది. పదండి లోనికి వెళ్ళి హౌస్ ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దాం. ఎంట్రన్స్ హాల్లో చూసుకున్నట్లయితే ఫ్లోరింగ్ వచ్చేసి మార్బుల్స్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ సింపుల్ డిజైన్స్తో మంచి లైటింగ్స్తో ఆకర్షణీయంగా ఉన్నాయి. అలాగే హౌస్కి వాడిన పెయింట్స్, ఫాల్ సీలింగ్ మంచి ఆకర్షణీయంగా ఉండడంతో ఇంటికి మంచి లుక్ రావడం జరిగింది. ఎంట్రన్స్లో ఉన్న సింహద్వారమైన, విండోస్ అయినా టోటల్ టేక్ వుడ్ వాడడం జరిగింది. వాస్తు ప్రకారం నార్త్ సైడు ఒక డోర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ ఏర్పాటు చేశారు. ఇంటి కొలతలు మంచిగా రావడం ద్వారా ఈ హౌస్ని 2 BHKలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రూమ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. పైన ఫాల్ సీలింగ్ చూసుకున్నట్లయితే సింపుల్ డిజైన్స్తో చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. సౌత్ సైడ్ వెంటిలేషన్ కొరకు ఒక విండో రావడం జరిగింది. అలాగే అటాచ్డ్ బాత్రూమ్ టోటల్ టైల్స్తో వెస్టర్న్ స్టైల్లో నిర్మించి ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి మరో బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్గా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఫాల్ సీలింగ్, ఇంటి పెయింట్స్, వాల్ పెయింట్స్ చూసుకున్నట్లయితే చాలా డీసెంట్ లుక్తో రావడం జరిగింది. హాల్ సెంటర్లో ఒక కామన్ బాత్రూమ్ ఇండియన్ స్టైల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హాల్ చాలా స్పేషియస్గా రావడం చూస్తున్నాం. హాల్లో ఎంటర్ కాగానే ఒక పెద్ద టీవీ పాయింట్ ఏర్పాటు చేశారు. యాక్చువల్లీ 3 BHKలో కన్స్ట్రక్షన్ చేయాల్సిన హౌస్ని 2 BHKలో కన్స్ట్రక్షన్ చేయడం ద్వారా బ్యాక్ సైడ్ ఈస్ట్ ఫేసింగ్లో మంచి స్పేషియస్ హాల్ ఒకటి రావడం జరిగింది. ఇది డైనింగ్ ఏరియాగా వాడుకోవచ్చు. డైనింగ్ ఏరియా కానుకొని పూజా గదిని నిర్మించారు. ఒకరు కూర్చొని పూజ చేసుకునే విధంగా ఉన్నది. కిచెన్ రూమ్ కూడా చాలా స్పేషియస్గా రావడం జరిగింది. ఎందుకంటే ఇంటి కొలతలు 24x60 సైజులలో రావడం ద్వారా హాల్ కానీ, బెడ్రూమ్ కానీ
డైనింగ్ ఏరియా కానీ కిచెన్ రూమ్ కానీ చాలా స్పేషియస్గా రావడం జరిగింది. ఈశాన్యంలో బోర్ పాయింట్ చూసుకున్నట్లయితే 250 ఫీట్గా బోర్ వేశారు. వాటర్ సంప్ కెపాసిటీ వచ్చేసి 2000 లీటర్ కెపాసిటీతో నిర్మించారు. అలాగే ఇక్కడ వచ్చేసి ఒక వాష్ పాయింట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బ్యాక్ సైడ్ కూడా ఒక కామన్ బాత్రూమ్ ఇండియన్ స్టైల్లో ఏర్పాటు చేసి ఇస్తున్నారు. అలాగే ఇంటి పైకి వెళ్తూ ఏరియా వ్యూని, ఇంటి ప్రైస్ గురించి తెలుసుకుందాం. వెస్ట్ ఫేజింగ్లో 160 గజాల్లో నిర్మించిన ఈ ఇంటి ప్రైస్ వచ్చేసి ఓనర్ గారు అయితే 85 లక్షల రూపాయలుగా చెబుతున్నారు. ఇదేమీ ఫిక్స్డ్ కాదు, నెగోషియేషన్ ఉంటుంది. అలాగే మీరు కూడా మీ ఇంటిని లేదా మీ ప్లాట్స్ని ఇలాగే ప్రమోషన్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్న మా నంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.